హాయ్ అండి. త్రిమితి సాధనాల గురించి అయితే మనం వీడియో చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి క్రియాశీల సాధనాలండి. ఎక్వేరియం, వైవేరియం, టెర్రేరియం, హెర్బేరియం. ఓకేనండి. ఎక్వేరియం అంటే జలచరాలయం. ఆల్రెడీ మన అందరి ఇంట్లోనే ఉంటుంది కదా. నీటి మొక్కలు, చేపలు, నత్తలు సహజీవనాన్ని బోధించడానికి ఈ ఎక్వేరియం అనే దాన్ని పిల్లలకి ఎగ్జాంపుల్గా అయితే చెప్తారంట. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తారో అంటారు. సో ఈ నీటి మొక్కలు, నీటిలో ఉండే జీవుల యొక్క సహజీవనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఈ ఎక్వేరియంని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వైవేరియం. దీన్ని కీటకాలయం అని అంటారు. మొక్కలు, కీటకాలు సహసంబంధాన్ని అధ్యయనం చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఇది కూడా అంతేనండి, గ్లాస్తో ఇలా తయారయ్యి అయితే ఉంటుంది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మొక్కలు అయితే ఉంటాయి కదా, ఇందులో చిన్న చిన్న కీటకాలు అయితే ఉంటాయి. సో ఇలా ఉంటుంది ఇది కీటకాలయం అనేది. నెక్స్ట్ వచ్చేసి టెర్రేరియం. ఇది భూచరాలయం, అంటే సరీసృపాలు, ఉభయచరాలు, మొక్కల సహజీవనాన్ని అధ్యయనం చేయడానికి. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఉంటాయి. సరీసృపాలు, ఉభయచరాలు కూడా ఉంటాయి. అంటే టెర్రేరియం, భూచరాలయంలో వాటర్ కూడా ఉంటుందండి. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గ్లాస్ ఒకటి ఉన్నదంటే ఇక్కడ వరకు ఇదంతా నేల మట్టి అయితే ఉంటుందండి, ఇదంతా వాటర్ అయితే ఉంటుంది. సో ఇది ఇలా ఉంటుంది టెర్రేరియం అనేది. సో ఇది భూచరాలయం. సో రెండు రకాల జీవులు ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి హెర్బేరియం. హెర్బేరియం అంటే ఎండబెట్టి భద్రపరిచిన మొక్క లేదా మొక్క యొక్క భాగాన్ని హెర్బేరియం అని అంటారు. సో హెర్బేరియం అంటే మొక్క లేదా మొక్క యొక్క భాగం. సో ఈ హెర్బేరియం బూజు పట్టకుండా ఉండాలంటే రెండు లిక్విడ్లు అయితే కలుపుతారండి. 1/2 గ్రాము మెర్క్యూరిక్ క్లోరైడ్లో 100 ml మిథైల్ ఆల్కహాల్ని కలిపి ఆ మొక్కకైతే పోస్తారంట. సో పూసిన తర్వాత దాన్ని ఒక గాజు సీసాలోనో దేంట్లోనో పెడతారు. ఓకేనండి, అర్థమైంది కదా. ఎక్వేరియం, వైవేరియం, టెర్రేరియం, హెర్బేరియం వీటి గురించి అయితే సైన్స్ మెథడాలజీలో అయితే వీటిలో అడుగుతారు కదండి. సో అందుకని నెక్స్ట్ అయితే సోషల్ టీఎల్ఎం గురించి తెలుసుకుందాం. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.